నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శాంతినగర్లో పోలీసులు కాటన్ సేజ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ ఉమాశంకర్ పోలీస్ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. శాంతినగర్లోని ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. ఇళ్ల వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలను పరిశీలించి వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్, ఇతర అవసరమైన పత్రాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు సీఐ శివరామకృష్ణారెడ్డి తెలిపారు. వాహనాల పత్రాలు, యజమానుల వివరాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా శాంతినగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రౌడీ షీటర్లను పోలీసులు గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఐ శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతినగర్లో కార్డన్ సేజ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తామని చెప్పారు. కొత్తగా ఎవరైనా వ్యక్తులు తమ ప్రాంతంలోకి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుంటే ఇంటి యజమానులు వారి పూర్తి వివరాలను తెలుసుకోవాలని సూచించారు. అవసరమైతే వారి గుర్తింపు పత్రాలను పరిశీలించి అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అదేవిధంగా ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నా, అనుమానాస్పద వాహనాలు కనిపించినా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తే నేరాలను మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చని తెలిపారు. కార్డన్ సెర్చ్ సందర్భంగా ప్రజలకు సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకులను నమ్మవద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు సమాచారం, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు హెచ్చరించారు. ఆన్లైన్ మోసాలకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను ఎవరూ ప్రోత్సహించవద్దని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు నేరాలను అరికట్టడం, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచడం వంటి చర్యల్లో భాగంగానే ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా బుచ్చిరెడ్డిపాలెం శాంతినగర్లో జరిగిన కార్డన్ సెర్చ్తో అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిలో అప్రమత్తత పెరిగిందని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ తమ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పడాలని కోరారు. మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి వేజెండ్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మా నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు ఘట్టమనేని శ్రీనివాసరావు గారి సూచనలతో మన బుచ్చి పట్టణంలో ఉన్నటువంటి శాంతినగర్ ఏరియాని కార్డన్ అండ్ సెర్చ్ చేయటం అయింది. ముఖ్యంగా ఈ ఏరియాని ఎంచుకున్నామంటే ఇక్కడ కొంతమంది రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ నివాసం ఉంటున్నారు. అట్లాగే అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి వ్యక్తులు ఈ ఏరియాలో నివసిస్తున్నారు. కాబట్టి క్షుణ్ణంగా కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. సదరు రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ యొక్క ఇళ్ళు చెక్ చేయటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అనుమానంగా ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయని వాటిని సుమారు 36 మోటార్ సైకిళ్ళని స్వాధీనం చేసుకున్నాం. వాటి యొక్క రికార్డులు కూడా పరిశీలించి తదుపరి చర్య తీసుకుంటాం. అట్లాగే కాలనీ వాసులకి పోలీసు వారి సూచనలు ఏంటంటే, కొత్త వ్యక్తులకి ఎవరు కూడా ఆధారాలు లేకుండా, పరిశీలించకుండా, వాళ్ళ గురించి తెలుసుకోకుండా అద్దెకి ఇవ్వద్దు. ఎవరైనా సరే అద్దెకు ఉంటున్నట్లయితే వారు ఏం చేస్తున్నారు, ఎలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది గమనించుకోవాలి. ఎవరికైనా సరే ఎవరి మీదైనా అనుమానం ఉంటే మాకు 112 కానీ లేదా మా పర్సనల్ నంబర్లకైనా గవర్నమెంట్ నంబర్లకైనా ఫోన్ చేసి చెప్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాం. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ప్రాపర్టీ దొంగతనాల కేసుల గురించి, అట్లాగే రౌడీ ఎలిమెంట్స్ వల్ల కలిగేటువంటి నష్టం గురించి, సైబర్ ఫ్రాడ్ గురించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ పబ్లిక్ అందరికీ చెప్పేది ఏంటంటే,
ఇల్లీగల్ కార్యక్రమాలకి ఎవరు కూడా పోవద్దు, మీరు ప్రోత్సహించొద్దు. మరీ ముఖ్యంగా గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలి ఎవరు పోవద్దని యువకులకి హెచ్చరించడం, వాళ్ళ తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది.